హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్‌లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే కరివేపాకుని తెచ్చుకుంటాం కదా! కరివేపాకుని ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. నెలల తరబడి పాడవకుండా ఉంచుకోవాలి అంటే ఇలా అయితే చెయ్యండి. మనం ఊర్లోకెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఇళ్ళల్లో, పల్లెల్లో కరివేపాకు చెట్లు అయితే ఉంటూ ఉంటాయి కదా! మరి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. కొన్ని ఊర్లలో అసలు కరివేపాకు కూడా దొరకదనమాట. ఏదో వీక్లీ సంతలో అలా అయితే దొరుకుతూనే ఉంటుంది. కానీ డైలీ అయితే దొరకదు. మరి అలాంటప్పుడు మనం కరివేపాకును ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే కరివేపాకు ఉండే తడి అంతా ఆరిపోయేటట్లుగా పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్‌ని అయితే తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్‌ని వేసేసి కింద కొన్ని బియ్యం వేసేసి ఇంకా కరివేపాకుని ఇలా అంతా ఒలిచి ఇలా వేసేసేయండి. ఇలా వేసుకోవాలన్నమాట. లేతగా ఉండే కరివేపాకుని పక్కన పెట్టేసుకోండి. అది కూడా ఎందుకనేది చెప్తాను. ఇప్పుడు ఇలా మొత్తం కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇలా మనము ఒత్తి ప్రెస్ చేసినట్లుగా వేయకూడదనమాట. ఫ్రీగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా ఫ్రీగా ఉంది చూడండి. ఇప్పుడు దీనిపైన ఒక టిష్యూ పేపర్ని అయితే పెట్టేసుకుందాము. పైన కావాలంటే ఇంకా కొన్ని బియ్యం వేసేసుకొని టిష్యూ పేపర్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా టిష్యూ పేపర్ని పెట్టేసుకున్నామంటే ఇంకా ఆ కింద టిష్యూ పేపర్ ఉంది, పైన ఉంది. ఆ కరివేపాకు నుంచి వచ్చే తడినంతా అది పీల్చేస్తుందనమాట. కరివేపాకు పాడవకుండా ఉంటుంది. అలాగే లేతగా ఉండే కరివేపాకుని మనం పక్కన పెట్టేసాం కదా! దీన్ని మనం ఎందుకు వాడుకోవచ్చు అంటే మనము కూరల్లో అంటే సాంబార్ కానీ, రసం కానీ చేసేటప్పుడు కూరల్లో ఫస్ట్ మనము ఒలిసి పెట్టుకున్నాం కదా! ఆ కరివేపాకును వేసుకోవాలి. ఇలా రసంలో, సాంబార్లో ఈ కరివేపాకుని, లేత కరివేపాకుని వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. మనం నోట్లో పెట్టుకుని నమ్మలకు కూడా మౌత్ ఫ్రెషనర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ రసం ఉడికేటప్పుడు అది వేసేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం కరివేపాకు ఒలుసుకున్న తర్వాత ఈ పుల్లలు ఉంటాయి కదండి, ఇలా కొమ్మలు, వీటిని పడేస్తూ ఉంటాము. అస్సలు పడేయద్దండి. దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగము. అసలు దేన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట. ఈ కరివేపాకు కొమ్మల్ని చూడండి, ఇలా అన్నీ సమానంగా పెట్టేసుకోండి. ఇంకా కింద చివర్లన పైన కొసలు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకొని అన్నీ సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా ఈ కొమ్మల్ని ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని టూత్ పిక్గా వాడుకోవచ్చు అనమాట. మనము దీన్ని పళ్ళుల్లో గుచ్చుకోవడానికి ఏదైనా నాన్ వెజ్ తింటాం కదండి. నాన్ వెజ్ తిన్నప్పుడు పళ్ళుల్లో మనం ఏదైనా ఇరుక్కొని పోతూ ఉంటాయి. అప్పుడు పిన్నిస్ పెట్టి గుచ్చుతూ ఉంటాము. పిన్నిస్ పెట్టి గుచ్చడం అస్సలు మంచిది కాదనమాట. అందుకోసమని ఇలాంటి పుల్లల్ని మనం టూత్ పిక్ ప్లేస్లో వీటిని అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎలాగో ఉంటాయి కాబట్టి దీన్ని తుంచి పెట్టేసుకొని ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనం వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పాలను కాంచుతూ ఉంటాం కదా. పాలను కాంచేటప్పుడు ఒక్కోసారి మనం సిమ్లో పెట్టినా కూడా పాలు పొంగిపోతూ ఉంటాయి. మనము చూసుకోకుండా ఉన్నామనుకోండి, మొత్తం సగం అంతా స్టవ్ పైన పడిపోతాయి. మళ్ళీ స్టవ్ను క్లీన్ చేయాలి, పాలు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఏ పని చేసుకుంటున్నా పాలు పొంగిపోకుండా ఉండాలంటే పాల గిన్నెలో పాలు కాంచేటప్పుడే ఒక స్పూన్ వేసేసేయండి. ఒక స్పూన్ వేసి పెట్టేసామనుకోండి, ఇంకా పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయన్నమాట. మనము స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినా సరే, సిమ్లో పెట్టినా సరే పైన వరకు వస్తాయి, కానీ మళ్ళీ తగ్గిపోతాయి అన్నమాట. స్పూన్ ఉంది కాబట్టి అస్సలు పొంగిపోవు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మీరు స్టవ్ ఆఫ్ చేసినప్పుడు తీసేసుకొని ఖచ్చితంగా మూత పెట్టేసుకొని మీగడ బాగా కడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఇలా పిల్లోస్ అయితే వాడుతూ ఉంటాం కదా, చిన్నవి. ఇప్పుడు మనం ఇలా వాడే వాటికి ఒక్కోసారి పిల్లో కవరు ఉండదు. మళ్ళీ ఎవరైనా బంధువులు వస్తున్నారనుకోండి, అది మాసిపోయిందంటే మళ్ళీ దానికి సపరేట్గా ఉతికి అప్పటికప్పుడు వేయలేము కదా. మన దగ్గర లేనప్పుడు మన ఇంట్లో ఉండే పెద్ద పిల్లో కవర్ని కూడా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఆ పిల్లోని అయితే తీసుకొని ఇలా మనము వాడే పిల్లో కవర్లో పెట్టేసేయండి. పెట్టేసి ఇంకా ఇది పెద్దగా ఉంది కదా, అలా పెద్దగా ఉండకుండా దీన్ని ఇలా సగానికి అయితే ఫోల్డ్ చేయాలన్నమాట.
అనమాట. అంటే లోపల సైడు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా పైనకైతే బాగోదు కాబట్టి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నామంటే ఇంకా పెద్ద పిల్లో కవర్ కూడా చిన్నగా అయిపోయింది. ఆ పిల్లోకి కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకున్నామంటే చూడడానికి నీట్‌గా ఉంటుంది. అది మాసిపోయినా కూడా మనకి మళ్ళీ అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లో కవర్ లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉండే దాంతోటే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది? నచ్చిందా? మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం నిమ్మకాయనైతే కట్ చేస్తాం కదా, నిమ్మకాయని కట్ చేసిన తర్వాత నిమ్మకాయ మిగిలి ఉంటుంది. మనం దేనికైనా ఒక నిమ్మకాయ వాడుకొని ఉంటాము కొప్పని, ఇంకో కొప్ప మిగిలి ఉంటుంది. ఇంకా అదే కాక ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న ఈగలు దోమలు వస్తూ ఉంటాయన్నమాట. అలా ఈగలు దోమలు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా, లవంగాలకి మొగ్గ ఉంటుంది కదా, ఆ లవంగాలను అయితే తీసుకొని దీనికైతే గుచ్చండి. ఆ నిమ్మకాయకి గుచ్చేసి మనము ఒక చోట పెట్టేశామంటే ఈ స్మెల్కి ఈ ఘాటుకి అసలు ఈగలు కానీ దోమలు కానీ రావు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగుని ఇలా గనక చేసామంటే తలలో చుండ్రు అనేది ఉండదు. అలాగే మన జుట్టు కూడా చాలా స్మూత్గా అవుతుంది, సిల్కీగా చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. అలాగే జుట్టు కూడా కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. చూడండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత పెరుగు, అంటే మీ హెయిర్ని బట్టి వేసుకోండి. నా జుట్టు అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసాను. మీ జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసేసుకోండి పెరుగుని. తర్వాత అలోవెరా జెల్, మనం ఇంట్లో తయారు చేసిన అలోవెరా జెల్ ఉంటే అదైతే వేసుకోండి. అది లేకపోతే మార్కెట్లో ఏదైతే వేసుకోండి. ఇంట్లో అయితే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇలా వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. అలోవెరా జెల్ అలాగే పెరుగును బాగా కలిపాం కదా, దీంట్లోనే మనకి జుట్టుకు సరిపడినంత ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని జుట్టుకు అప్లై చేసేసి ఒక 1/2 అవర్ తర్వాత తలస్నానం చేసామంటే మన జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చుండ్రు కూడా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం అలోవెరాని అయితే వాడుతూ ఉంటాం కదా, అలోవెరా నుంచి అలోవెరా జెల్ని చాలా ఈజీగా అసలు గడ్డలు లేకుండా జెల్ మాదిరి ఈజీగా తీసేయచ్చు. మిక్సీతో కానీ మిక్సీ జార్తో కానీ పని లేదు, మిక్సీలో వేసి తిప్పాల్సిన అవసరము అంతకంటే లేదు. ఫస్ట్ అయితే అలోవెరాని కట్ చేసిన వెంటనే దాని వెంట ఎల్లోగా జెల్ అయితే వస్తుందన్నమాట. దాన్ని కొద్దిసేపు కట్ చేసిన చోట కారకుండా వాటర్లో పెట్టేసామంటే అదంతా పోతుంది. తర్వాత సైడ్లకు అటు ఇటు కట్ చేసుకొని ఇంకా ఇలా ఒక ఫ్లోర్ పైన పెట్టేసేసుకొని చపాతీ కర్రతో కనుక రుద్దేసామనుకోండి, చూడండి ఈ విధంగా మనకి జెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అసలు గడ్డలు కానీ ఉండలు కానీ ఏమీ ఉండదు. ఎంత నీట్గా మనం బయట మార్కెట్లో కొంటే జెల్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా తీసుకున్నామంటే మనకి ఎంత జెల్ అయినా కూడా క్షణాల్లో తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఫ్లోర్ని నీట్గా తూడ్చుకొని జెల్ని అయితే తీసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా దీన్ని మీకు తలకు కావాలంటే తలకు, ఫేస్ కావాలంటే ఫేస్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసేసుకొని ఎక్కువ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము సింకును ఎంత బాగా కడిగినా ఒక్కోసారి సింకులో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే సింకులో నుంచి బొద్దింకలు అలాగే చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ అలా రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దేంట్లో నుంచే మనకి ఎక్కువగా బొద్దింకలు అలాగే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఫస్ట్ అయితే కొద్దిగా ఉప్పునైతే తీసుకోండి. ఉప్పుని ఇలా మనకి లావుగా ఉండిందనుకోండి, కొద్దిగా వాటర్లో వేసినామంటే కరుగుతుంది అనమాట. ఇలా కరిగిన తర్వాత దీన్ని ఇలా మనకి సింకులంతా చల్లేసేయండి. తర్వాత పసుపునైతే తీసుకోండి. పసుపుని ఈ విధంగా ఆ సింకులో హోల్స్ దగ్గర వేసేసేయండి. అలాగే కొద్దిగా సాల్ట్ను మళ్ళీ వేసేసి తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని అయితే పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండేసుకున్నామనుకోండి, దీంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా, అంటే సింక్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట, పీల్చేస్తుంది ఆ పసుపు, ఉప్పు, నిమ్మరసం అనేది. తర్వాత ఇలా బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్లో ఉండే నీచు వాసన పోతుంది, దాంట్లో ఏదైనా ఫంగల్ బ్యాక్టీరియా అంటే పోతుంది. అలాగే మనకి దీంట్లో నుంచి పురుగులు అలాగే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే పోయండి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట. వేడి చేసేటప్పుడే దీంట్లో ఒక ట్యాబ్లెట్ని అయితే వేయండి. ట్యాబ్లెట్ను మీరు దంచి వేసినా సరే, లేదంటే అలానే వేసినా సరే, ట్యాబ్లెట్ని అయితే ఒకటి డోలో వేసేసేయండి.
మీరు ఎంతసేపటికి కరగదు అనుకుంటే దంచి వేయండి. తర్వాత ఇలా వేసేసాం కదా, ఇంకా వాటర్లో మనము కొద్దిసేపు అలానే పెట్టేసామంటే కరిగిపోతుంది అనమాట. లేదంటే ఒక స్పూన్తోనైనా కలుపుతూ ఉండండి, తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇలా కరిగేటప్పుడే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా టీ పొడిని అయితే వేయాలి. మీరు ఏ టీ పొడిని వాడుతూ ఉంటే ఆ టీ పొడిని అయితే వేసేసేయండి. ఇలా టీ పొడిని వేసేసి ఇప్పుడు మనము బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ విధంగా బాగా మనకి టీ డికాక్షన్ ఉడుకుతుంది కదా, ఆ విధంగా ఉడకాలన్నమాట. కలర్ కూడా మారిపోవాలన్నమాట వాటర్ అనేది. చూడండి మీకు అప్పుడే తెలుస్తుంది కదా, కలర్ అయితే మారిపోయింది వాటరు. ఇలా కలర్ మారిపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్ కూడా కరిగిపోతుంది, అలాగే ఈ వాటర్ కూడా బాగా ఉడుకుతున్నాయన్నమాట. ఇలా ఉడికేటప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్ని ఒక గిన్నెలోకి అయితే వడగట్టేసుకోండి. ఎందుకంటే మనం స్ప్రే చేయాలి. స్ప్రే చేసేటప్పుడు ఈ టీ పొడి అడ్డం పడుతుంది కాబట్టి ఒక గిన్నెలకి వడగట్టేసుకోండి. చూడండి వాటర్ కలర్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసుకోవాలి. స్ప్రే బాటిల్లోకి పోసుకున్నామంటే మనకి నైట్ ప్రతిరోజు స్టవ్ను క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని కనుక కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట. చాలామంది లేడీస్ బల్లులు బొద్దింకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా దీన్ని కనుక స్ప్రే చేసామంటే అసలు బల్లులు బొద్దింకలు అనేది రావన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. మనకి బల్లులు, చిన్న చిన్న పురుగులు, అలాగే ఇంకా ఏదైనా చీమలు అలాంటివి కూడా రావన్నమాట. దీన్ని స్టవ్కి మాత్రమే కాకుండా స్టవ్ పైన, స్టవ్ గట్టు పైన, అలాగే స్టవ్ వెనకాల టైల్స్కి ఇలా స్ప్రే చేసేసేయండి. తర్వాత మీకు ఫ్రిడ్జ్కి కూడా బొద్దింకలు అలా ఎక్కుతూ ఉన్నాయనుకోండి, ఫ్రిడ్జ్కైనా సరే ఎక్కడైనా సరే ఏ మూలలకైనా ఈ వాటర్ని అయితే స్ప్రే చేయొచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఎవరైనా బంధువులు ఇంటికి వస్తున్నారంటే ఫస్ట్ క్లీన్ చేసేది కిచెన్ని క్లీన్ చేస్తూ ఉంటాము. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఆయిల్ కెటిల్ అనేది ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత క్లీన్ చేసేసినా కూడా తొందరగా గలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ పడుతూ ఉంటుంది. ఆయిల్ పడిందంటే దానిపైన ఇంకా ఏదో ఒకటి దానిపైన ఇలా పేరుకొని పోతూ ఉంటాయి. మరి ఆయిల్ కెటిల్ని క్లీన్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. ఆయిల్ని తీసుకోవాలి, మళ్ళీ కెటిల్ని కడగాలి, మళ్ళీ తడి అంతా ఆరిపోవాలి, ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ని దాంట్లో పోసుకోవాలి. మరి అంత ప్రాసెస్ అవసరం లేకుండా మన ఇంటికి బంధువులు వస్తున్నారన్నప్పుడు మనం తొందరగా ఫాస్ట్గా చేసుకోవాలి కదా, మరి అంత ప్రాసెస్ అయితే దానికే టైం సరిపోతుంది. అలా కాకుండా చూడండి, ఆయిల్ కెటిల్ పైన కొద్దిగా పిన్నిని చల్లేసేసి బాగా రుద్దేసేయండి. తర్వాత ఒక స్క్రబ్బర్తో రుద్దేసేసి ఇంకా తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసామంటే మనం కడిగినది ఎలా నీట్గా ఉంటుందో అంతే నీట్గా జిడ్డు మొత్తం పోయి ఇలా షైనీగా బాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. చూడండి, జస్ట్ ఒక్క 2 నిమిషాల్లోనే మనం ఈ కెటిల్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. బంధువులు వచ్చినప్పుడే కాకుండా మామూలుగా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 2 వెల్లుల్లిపాయలని అయితే ఇలా తీసుకోండి. పొట్టుతోనే తీసుకోండి, పొట్టు తీయకుండా. తర్వాత ఈ విధంగా ఒక చాకుకైతే గుచ్చండి. చాకు గుచ్చేసి దీన్ని బాగా వేడి చేయండి. ఇలా బాగా వేడి చేయాలన్నమాట. ఒకే సైడ్ కాకుండా ఇలా అటు ఇటు తిప్పుతూ వేడి చేయండి. ఇది వేడి చేసేటప్పుడు దీంట్లో నుంచి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి దీన్ని తినాలనిపిస్తుంది అనమాట. ఇలా మనం వేడి చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ పైన ఉండే పొట్టునైతే ఇప్పుడు తీసేసేయండి. ఫస్టే తీసామంటే లోపలదంతా కాలుతుందనమాట. అందుకోసమని ఇలా జస్ట్ లోపల వేడెక్కి ఉంటుంది, పైన పొట్టు అంతా కాలి ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం ప్రతిరోజు కనుక పరగడుపున కనుక తిన్నామంటే మనకి ఎంత లావు బాణ పొట్ట ఉన్నా సరే తగ్గిపోతుంది. వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతారు. అలాగే బీపీ తక్కువగా ఉండేవాళ్ళు అస్సలు తినొద్దండి, ఎందుకంటే బీపీ అనేది ఇంకా డౌన్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పీరియడ్స్ టైంలో ఒక్కొక్కసారి పీరియడ్స్ తొందరగా రావడానికి అది ఇది వాడుతూ ఉంటాము. అటువంటిది ఏది అవసరం లేకుండా మీకు పీరియడ్స్ ఇంకొక రావడానికి ఒక 4-5 రోజులు ఉంది అనగా పాలనైతే తీసుకోండి. ఒక గ్లాస్లో పాలను తీసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండేసి, నిమ్మరసం పిండిన తర్వాత ఇలా వెంటనే కలిపేసుకోండి. లేదంటే పాలు విరిగినట్లుగా అయిపోతాయి అన్నమాట, తాగుబుద్ధి కాదు. ఇలా నిమ్మరసం పిండేసుకొని కలిపేసుకొని ఈ పాలని కనుక మనము ప్రతిరోజు మార్నింగ్ లేవగానే పరగడుపున కనుక ఒక 4 రోజులు తీసుకున్నామంటే మీకు పీరియడ్స్ అనేది వెంటనే వచ్చేస్తాయన్నమాట. ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. లేటుగా రావడానికి కూడా ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రై చేయండి. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు ఇలాంటి బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, పిల్లలకి
పిల్లలకి స్కూల్కి కానీ కాలేజీలకు కానీ లేదంటే ఇంట్లో వాళ్ళకి ఆఫీస్లకు కానీ పెడుతూ ఉంటాము వాటరు. మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకా హాలిడేస్ అప్పుడు అలా ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా. ఎత్తి పెట్టినప్పుడు అది ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఎత్తి పెట్టేటప్పుడు దాంట్లో ఒక ఇలాచి కానీ లేదంటే ఒక జాజికాయ కానీ వేసి పెట్టేసేయండి. మళ్ళీ మీరు ఎన్ని రోజులకు ఓపెన్ చేసినా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంకెప్పుడైతే మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు మనకి వర్షంలో తడిచినా లేదంటే ఆ వాతావరణానికి కానీ జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మరి జలుబును తగ్గించుకోవాలంటే ఎటువంటి ట్యాబ్లెట్లు అవసరం లేకుండా ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మనకు వచ్చే జలుబును, దగ్గును, గొంతు నొప్పిని అయితే తగ్గించుకోవచ్చు. అలాగే ముక్కులు బ్లాక్ అయిపోయినా కూడా మనమైతే ఆ ముక్కుని ఓపెన్ చేయొచ్చు అనమాట. అంటే బ్లాక్ అయిపోయి ఊపిరి ఆడకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒక చిన్న కడాయిలో కొద్దిగా వాము, ఒక 4-5 వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా వేడి చేయండి. బాగా వేడి చేయాలి సిమ్లో పెట్టి. ఇలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక క్లాత్లో లేదంటే ఒక కర్చీప్లో కట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి, మనకి జలుబు ఉన్న దగ్గు ఉన్న తగ్గిపోతుంది. ఒక్కోసారి ముక్కులు ఎక్కువగా బ్లాక్ అయిపోయి అంటే ఊపిరాడకుండా ముక్కులు బ్లాక్ అయిపోయి ముక్కుల నిండా చీమిడి ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా దీన్ని పీల్చామంటే తొందరగా తగ్గిపోతుంది అనమాట. అలాగే నైట్ టైం ఇలా తల కింద దిండు కింద పెట్టేసుకున్నామంటే కూడా ఊపిరి బాగా ఆడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. పూలు అల్లడం రాని వాళ్ళు కూడా ఎన్ని పువ్వులనైనా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఎవరితో పని లేకుండా, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనకి పువ్వులు అల్లడం రాని వాళ్ళు కూడా అల్లేసేయచ్చు అనమాట. చాలామంది పువ్వులు అల్లడం రాని వాళ్ళు ఇలా పిన్నిసు గుచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే 1-2 పువ్వులను తలలో పెట్టుకుంటూ ఉంటారు. మరి పువ్వులు అల్లడము ఈజీగా చూపెట్టండి కానీ నాకు చాలామంది ఇంతకుముందు వీడియోలో కమెంట్ చేశారు. మీకోసమేనండి ఈ టిప్ అయితే. ఒక్క బాటిల్ ఉంటే చాలండి, ఇంకా ఎన్ని కేజీల పువ్వులనైనా కూడా మనమే ఈజీగా అల్లేసుకోవచ్చు ఎవరితో పని లేకుండా. అసలు చిన్న పిల్లలు కూడా అల్లేసేయచ్చు అనమాట. అంత ఈజీ. చూడండి ఇలా అల్లడం వల్ల మనకి పువ్వులు అల్లడం మనమే ఈజీగా నేర్చుకుంటాం కూడా. ఇలా 1-2 సార్లు అల్లేసామంటే మనకి పువ్వులు అల్లడం కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఒక బాటిల్ని అయితే తీసుకోండి. ఏదైనా సరే, సోడా కానీ లేదంటే థమ్స్అప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ కానీ ఏదైనా ఒక బాటిల్ని అయితే తీసుకోండి. దానికి ఇలా దారాన్ని అయితే ముడి వేసేసేయండి. ఇలా 2 సమానంగా ఉండేలాగా దారాన్ని తీసుకొని ముడి వేసేసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ముడి వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ ఇలా ముడి వేసినట్లుగా అనేసేసుకొని దాంట్లో దగ్గరికి వచ్చినప్పటికీ ఇలా పువ్వులను అయితే పెట్టేసేయాలన్నమాట. అటు ఒకటి ఇటు ఒకటి. మీకు 2 కావాలంటే అటు 2 ఇటు 2 పెట్టేసుకోండి. తర్వాత ముడిని గట్టిగా లాగేసేయండి. అంతే, ఇంకా ముడి పడిపోతుంది. అస్సలు పువ్వులు ఊడిపోవు అనమాట. ఈ విధంగా అల్లేసుకోవచ్చు. చూడండి మళ్ళీ అలాగే సేమ్ ఇలా ముడి వేసుకుంటూ ఆ ముడి దగ్గరికి వచ్చినప్పటికీ ఈ పువ్వుల్ని ఇలా పెట్టేసుకొని అల్లేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. అసలు ఎంత ఈజీగా ఎన్ని పువ్వులనైనా అల్లేసుకోవచ్చు అనమాట. క్షణాల్లో అల్లేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. పువ్వులు అల్లడం రాని వాళ్ళు కూడా ఈ టిప్ తోటి పువ్వుల్ని ఈజీగా అల్లేసేస్తారనమాట. అసలు ఎవరితో పని లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 సార్లు అల్లుకుంటూ ఉన్నామంటే పువ్వులు అల్లడం కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పువ్వులను అయితే ఈజీగా అల్లేసేయచ్చు అనమాట. చూడండి ఇంకా ఇలా బాటిల్కి దారం కట్టేసి ఇలా అల్లుకుంటూ పోవడమే. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో కదా. చాలా సింపుల్ అండి. ఇలా అల్లేసామంటే మనకి అల్లడం అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా 2-3 సార్లు అల్లేసామనుకోండి, మనకి ఆ ముడి వేస్తున్నాం కదా, దాన్ని బట్టే పువ్వులు అల్లడం కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ముడి వేసినట్లుగా అనేసి దాంట్లోకి ఇలా పువ్వుల్ని పెట్టడమే. ఇలా మీరు కనకాంబరాలైనా మల్లెపూలైనా ఏ పువ్వులైనా సరే ఈ విధంగానే అల్లేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా మనకి ఇది టైం కూడా ఎక్కువగా పట్టదు, ఎందుకంటే మనకి ఇలా పెట్టేసుకొని ఇలా ముడి వేసినట్లుగా అనడమే. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ విధంగా మనం అల్లేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పెట్టేసుకుంటూ ఇలా అల్లేయడమే. ఒక్కసారి బాగా చూడండి, ముడి వేసినట్లుగా అనేసి దాంట్లో ఇలా పువ్వుల్ని పెట్టడము, మళ్ళీ వెంటనే ముడి వేసేసేయడం. అంతే అండి. ఇంకా ఇలా అల్లేసామంటే చూడండి ఎన్ని కేజీల పువ్వులనైనా కూడా ఈజీగా అల్లేయచ్చు. మన ఇంట్లో ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉన్నప్పుడు మనకి పువ్వులు అల్లడం
అల్లడం రాదు, లేదంటే మనం ఇంట్లో పువ్వులు తెచ్చిన ప్రతిసారి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అల్లేసుకోవచ్చు అనమాట. నాకు చాలామంది 2-3 అయితే కమెంట్ చేశారనమాట, పువ్వుల్ని ఈజీగా అల్లడం ఎలానో చూపెట్టండి అక్క, మాకు అస్సలు రాదని. ఇలా అల్లుకున్నారంటే మీకు తొందరగా నేర్చేసుకుంటారనమాట పువ్వుల్ని అల్లడం. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. ఇవి అల్లడానికి జస్ట్ ఒక 3-4 మినిట్స్ అయితే పట్టిందనమాట నాకు, అంతే. మనం నార్మల్గా ఎలా అల్లితే టైం పడుతుందో అంతే పడుతుంది, దీనికి ఎక్కువగా టైం కూడా వేస్ట్ కాదనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా అల్లేసుకుంటూ పోండి, ఇంకా ఎన్ని కేజీలైనా సరే మీరు ఒక్కరే ఈజీగా అల్లేసేస్తారనమాట. చూడండి, మీకు బాగా అర్థమవుతుంది కదా. నేను ఇలానే చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి అర్థం కాకపోయినా ఇంకొకసారి అర్థం అవుతుందనేసి ఇలా ముడి వేయడము, దాంట్లో పెట్టడము, అంతేనండి. చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది, ఎలా అల్లారనేది కూడా నాతో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా బాటిల్కు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. అది గ్రిప్ మాదిరి ఉంటుంది కాబట్టి మనకి అల్లడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి అల్లడం ఈజీ అవుతుంది, అలాగే బాటిల్కి పెట్టడం వల్ల అది అటు ఇటు పోవడం అలాంటిది లేకుండా ఉంటుందన్నమాట. బాటిల్కనే కాదు, దేనికి కావాలైనా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే బాటిల్కి పెట్టాను. ఈ విధంగా బాటిల్కి పెట్టడం వల్ల మనకి అల్లడం కూడా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని అల్లుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు పైన కూడా దారం ఉంది, ఇటు దారం ఉంది, అటు దారం ఉంది కాబట్టి మనకి జడకు పెట్టుకోవడానికి కూడా మనం జడ వేసుకొని జడ కింద నుంచి పెట్టేసుకోవచ్చు. అలాగే కొప్పు కట్టుకున్న వాళ్ళకి ఇలా వేణి మాదిరి పెట్టేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఫ్రెంచ్ బ్లాడ్ జడ వేసుకున్నప్పుడు కింద నుంచి కూడా పెట్టేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.